నమస్కారం, నేను మీ డాక్టర్ తిరునాథర్, రిధి హాస్పిటల్. ఈరోజు మైక్రోప్లాస్టిక్స్ గురించి మనం కొంచెం తెలుసుకుందాం. సో ఇప్పటివరకు అయితే మైక్రోప్లాస్టిక్స్ తోటి ప్లాసెంటా రక్తంలో కలవడము, ఇంకా మెకోనియంలో కూడా కలవడం అనే స్టడీస్ అన్నీ తెలుసుకున్నాము. కాకపోతే రీసెంట్గా వచ్చిన నేచర్లో వచ్చిన స్టడీ అంటే ఫిబ్రవరి 2025లో యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో వాళ్ళు చేసిన స్టడీలో ఏమని తేలిందంటే ఈ మైక్రోప్లాస్టిక్స్ అనేది బ్రెయిన్లో కూడా స్టోర్ అవుతున్నాయి, బ్రెయిన్లో కూడా నిలిచిపోతున్నాయని చెప్పి తెలిసింది. సో మైక్రోప్లాస్టిక్స్ అంటే ఏంటి అంటే 5 mm కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ పదార్థాలు మనకు శరీరంలోకి చేరి కణజాలాల్లో వెళ్ళి ఉండే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వీటిని మైక్రోప్లాస్టిక్స్ అని చెప్తారు. అతి ఎక్కువగా ప్లాస్టిక్ వాడకం అనేది రెండవ ప్రపంచ యుద్ధం దాటిన తర్వాత స్టార్ట్ అయింది. అక్కడి నుంచే మనకి ఇండస్ట్రియలైజేషన్ కావడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు ఎక్కువ కావడం, మీథేన్ ఉద్గారాలు ఎక్కువ కావడం, మన ఆంథ్రోపోసిన్ అంటే మనిషి చేసే కార్యకలాపాల వల్ల మన పర్యావరణం వాతావరణం ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో దాన్ని ఆంథ్రోపోసిన్ థియరీ ద్వారా తెలియజేశారు మనకు. సో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఎక్కువ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ అయిపోయింది. అంటే మనకి ఇప్పటికీ 8 బిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో ప్లాస్టిక్ వాడడం వలన మనకి ఎంత చెడు జరుగుతుందో అనేది ఇప్పటివరకు తెలుసుకున్నాం. సో ఈ స్టడీ మనకు మాథ్యూ క్యాంబెల్ అనే సైంటిస్ట్ ఈ స్టడీలో అటాప్సీ చేసి కనుగొన్నారు. అంటే ఒక 52 బ్రెయిన్ టిష్యూలని తీసుకొని ఒక స్టడీ చేస్తే దాంట్లో మనకు ఏరోపైరోలెట్ మైక్రోక్రోమటోగ్రఫీ అనే విధానం ద్వారా తను కనుక్కోవడం జరిగింది. అయితే ఈ ప్లాస్టిక్స్ ఎంత వరకు ఉన్నాయంటే దాదాపు 4800 నుంచి 5000 మైక్రోగ్రామ్స్ పర్ 1 గ్రామ్ టిష్యూలో వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అంటే దాదాపుగా మన బ్రెయిన్ 1400 గ్రాములు ఉంటుంది అనుకుంటే ఎంత లేదన్నా 7 గ్రాముల ప్లాస్టిక్ మన బ్రెయిన్లో ఉంది అని తెలిసింది. అంటే ఇది చాలా తక్కువ విషయం ఏం కాదు. 7 గ్రాముల ప్లాస్టిక్ అంటే ఒక ప్లాస్టిక్ స్పూన్ అంతా లేదా 5 ప్లాస్టిక్ బాటిళ్ళ అంత వెయిట్ ఉన్న ప్లాస్టిక్ మన బ్రెయిన్లో ఉంది అని ఈ స్టడీస్ తెలియజేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎవరు కూడా ఇదిమిత్తంగా దీన్ని నిర్ధారించలేదు. స్టడీ మాత్రం అలా తెలియజేస్తుంది. కానీ ఈ ప్లాస్టిక్ మనం వాడకం ఎక్కువ చేయడం వల్ల ఈ బ్రెయిన్లో చేరుతుంది అన్నది చాలా ఆలోచించాల్సిన విషయం. సో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ఎంతో మంచిది. ఈ బ్రెయిన్లో చేయడం వల్ల మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే డిమెన్షియా పేషెంట్లలో ఇంకా ఎక్కువ ప్లాస్టిక్ చేరుతుంది. ఎందుకంటే వాళ్ళలో బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్స్ చాలా లీకేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా బ్రెయిన్లో వెళ్ళే ఆస్కారం ఉంది. సో డిమెన్షియా పేషెంట్లలో ఈ మైక్రోప్లాస్టిక్స్ అనేది ఎక్కువగా చేరడం జరుగుతూ ఉన్నది. సో ఇవి చేరడం వల్ల మనకు కలిగే నష్టాలు ఏంటి అని అంటే మనకి ఇప్పటివరకు అయితే హ్యూమన్ స్టడీస్ ఏం లేవు. కానీ ఎలుకల మీద చేసిన ప్రయోగాలను బట్టి తేలింది ఏంటంటే అది ఒక ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది. రెండోది మన అభిజ్ఞతని తగ్గిస్తుంది. అంటే మనకి డిమెన్షియా ఫీచర్స్తో పాటు క్రిటికల్ థింకింగ్ కూడా తగ్గిపోతుంది అన్న విషయం బయటపడింది. సో అంతేకాకుండా ఇది ఇన్ఫ్లమేషన్ కూడా ఎక్కువ చేస్తుంది. కణజాలాల మధ్య కూడా చాలా డిస్క్రిపెన్సీ కలిగిస్తుంది. ఎక్కువ లీకేజీలు జరగడము, ఇన్ఫ్లమేషన్ జరగడము, అంతేకాకుండా అంతఃస్రావిక గ్రంథులు థైరాయిడ్, పిట్యూటరీ, అడ్రినల్స్ వీటి మీద కూడా గునాడ్స్ వీటి మీద కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందని జంతువుల మీద అంటే యానిమల్స్ మీద జరిగిన ప్రయోగాలలో తెలిసింది. హ్యూమన్ ప్రయోగాలలో అయితే ఇంతవరకు ఏం నిర్ధారణ కాలేదు రీసెంట్ స్టడీ. సో ప్లాస్టిక్ వాడకాన్ని మనం ఎంత తగ్గిస్తే మన మానవ జాతికి అంత మంచి చేసిన వాళ్ళం అవుతాము. అంతేకాకుండా పర్యావరణానికి కూడా ఎంతో హితం చేసిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.